హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నా. పద్మజావరల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మంచి రెసిపీతో వచ్చానండి. షుగర్ పేషెంట్స్ కోసం బాగుంటుంది. ముల్లంగి కావలసిన పదార్థాలు: ముల్లంగి, టమాటా, దనుసుగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్టు, కొబ్బరి, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పోపుకి ఎండుమిర్చి, వెల్లిపాయలు కూడా కావాలి. ఇది చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది. ముల్లంగి ఇమ్యూనిటీ పవర్ పెంచుద్ది, బాడీలో ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. ఇది ఘాటుగా ఉండకుండా ఉండటానికి కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం పులుపుకి టమాటో, ఇది స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు కొంచెం. అందుకోసం ముల్లంగి, దనుసుగడ్డ కాంబినేషన్లో డయాబెటీస్ పేషెంట్స్ కోసం రెసిపీ. అన్నీ ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పోపు గింజలు వేసుకుందాం. వేగుతూ ఉంటాయి ఇవి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవి వేగాక ఉల్లిపాయలు, వేగేటప్పుడు కొంచెం కలిపేసామనుకోండి తొందరగా వేగుతాయి. ఇప్పుడు ముల్లంగి ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు వేగినాయి. ఉల్లిపాయలు వేగాక ముల్లంగి ముక్కలు వేసి కొంచెం పసుపు వేయాలి. ఎందుకంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయలేదనుకోండి నల్లగా అయిపోతాయి, కలర్ తేడా వచ్చేస్తాయి. అందుకని
ఇప్పుడు మంచిగా మగ్గినాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే దెనుసుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ముందే వేస్తే దెనుసుగడ్డ ముక్కలు మెత్తగా అయిపోతాయి కదా. డయాబెటిస్ పేషెంట్స్ కోసం ఎప్పుడు పులుసులు అలాంటివి చేసి పెడుతుంటాం కదా, అలా పెట్టకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దెనుసుగడ్డ ముక్కలు వేసుకున్నాక టమాటాలు వేయాలి. ముందే టమాటాలు వేస్తే రాడిష్ ఏగవు కదా, అందుకని ఫస్టే రాడిష్ వేసా. ముల్లంగి ఫస్టే వేస్తే కొద్దిగా మగ్గుతాయి, కొంచెం లైట్గా ఘాటుకుంటాయి కదా, కొద్దిగా కొంచెం కారంగా కొద్దిగా చేదుగా అలా ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిందనుకోండి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అందుకే టమాటాలు వేసేసా. దెనుసుగడ్డలతో పాటు టమాటాలు కూడా మగ్గుతాయి కాబట్టి కొంచెం మగ్గాక కొద్దిసేపు మూత పెట్టేస్తా. ఇలా మగ్గుతూ ఉంటాయి. నేను తీసుకున్న రాడిష్ కోసాక 1 కప్పు రాడిష్ అయినాయి, 1 కప్పు దెనుసుగడ్డ అయింది. ఒక పెద్ద టమాటా తీసుకున్నా కదా, ఆ టమాటా కూడా కప్పు కొంచెం తక్కువైంది. ఉల్లిపాయ కూడా కప్పు కొంచెం తక్కువైంది. మీకు కొలతల కోసం చెప్తున్నాను అన్నమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి కూర. నేను ముక్కలు చూడండి, అసలు ఎంత మంచిగా ఉన్నాయి. అసలు అటు ఇటు ముక్కలు ఉంటే బాగుంటుందని కదలకుండా మంచిగా అట్లాగే ఉంచా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ క్రష్ చేసుకున్నా కదా, అవి వేసుకున్నాను. ముందే వేస్తే ఫ్లేవర్ పోద్దాను. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు కారం వేసానండి. ముందల్లే కొంచెం ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది సాల్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ కొబ్బరి పౌడరు. మీకు కావాలనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. కొంచెం కారంగా ఉంటుంది కదా, దానికోసం కొద్దిగా. ఇది రాడిష్ కారంగా కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ముక్కలు అసలు చెదరకుండా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి, అటు ఇటు కదలకుండా. ఆల్మోస్ట్ అయిపోయిందండి కూర. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా తిప్పేసుకుంటే అయిపోయినట్టే కూర. ముల్లంగి దెనుసుగడ్డల కూర రెడీ అండి. పులుసులాగా చేయమాకండి, కొంచెం డ్రైగా ఉంటేనే బాగుంటుందండి. అయిపోయింది. ఇంకా గిన్నెలోకి సర్వ్ చేసుకోవట్లేదు.